అల్లుడు కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది. ఏంతో కొయ్యాలో ఏంటో. అయ్యి బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి గారిని ఇప్పేశారంటే. ఇప్పుడు అయ్యగారి గారిని వచ్చారంటే దీని పీక్ కాదు, నా పీక దిగిపోదు. బో 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 బో. ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుతానమాట. నన్నేసేయమంటారంటే కోడిని కోయడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి. అన్నంగిని పక్కన కోడి కూర లేకపోతే తమకు ముద్ద దిగదు. మీ ఇద్దరి మధ్య నేను మధ్యలో అయిపోతున్నానండి. ఏడ్చావు కానీ కోడిని తగాయి, కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు నీ పోయినండి. ఎందుకు పోయావురా? మా ఇంటాడిది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పనులు చేస్తే పుట్టబోయే బిడ్డ దోశ తగులుతుంది కదండి. ఊరు నీ తస్సదియా, నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా. ఏదో మీలాంటి వాళ్ళని కాబట్టి తెలిసిందండి. నువ్వు నేనే మావయ్య. ఒరేయ్, ఇది గెలగలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే సంగతి చూడు. అది సరేనాయ్యా, పల్లెటూరులో బతికేవాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలతరిస్తుంది. నువ్వేంటి పుసుక్కుమంటూ కసుక్కున పేక తగ్గొచ్చావు? ఇక్కడ మీరు కోడిని కోయడానికి భయపడుతున్నారు. పట్నంలో మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాలను చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి భోంచెద్దు గాని. ఏమిటి వాణి, ఇవాళ నీ ముఖం చెరువులో కలువపూలా కలకలాడిపోతుంది. కలువపువేం కర్మ, ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను. అవునే, నీకు తెలీదా? నేను దాని బావ వచ్చాడుగా పట్ట నుంచి టిప్ టాప్గా టప్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ షోకుల రాయడం కోసం ఈ రాణి గారు మరీ సింగరాలు అలుకోవేసేస్తున్నారు. నోరు ముయ్యండి పెంకి గట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగు చొక్కా వేసుకున్న పిల్ల బావ, ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావ. నువ్వేమో కూని రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా అదేం లేదే. అయితే మీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేదే కష్టాలు కన్నీళ్లు. అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆ రాన్ పండుగని ఒక ఆట పట్టిస్తాను, చూస్తుండండి. అలాగే. ఒరే రాంపండు, చూసుకోలేదా? నీ బిందులో కాకి లెట్టేసింది. అయితే ఏం చేయమంటారండి? బిందులో నీళ్ళని వంపేయి. ఎట్టెట్ట బిందె నీళ్ళలో ఒక కాకిరి ఎట్టయితే బిందె నీళ్ళన్నీ పంపేయమంటారా? మరైతే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుతేటి ఇది కుదరదండి. ఏమయ్యా, ఇంటికొచ్చిన మేనల్లుండి చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా? అవునే, వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం, మర్చిపోయానే. ఉండు, బజారెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా, ఎప్పుడు కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమీ రాలేదు, పెళ్లి వయసు వచ్చింది. అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను. అప్పుడే దానికి పెళ్ళి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలేనయ్యా. కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కొని వాళ్ళ చెవులో ఓడతాయి. కాదు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికి ఎక్కుతుంది. ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చిన కూతురు కట్టబెట్టమంటావా? అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కదా. ముందు నీ మనసు ఏముందో అది చెప్పు. అదేనయ్యా, ఇదిగో నీ మేనల్లుడికి మన అమ్మాయినిచ్చి చేస్తే ఇద్దరు చిలక గోరింకల్లా మన కళ్ళు ఎదుటే తిరుగుతుంటారయ్యా. నీ ఆలోచన బానే ఉంది కానీ కట్నం లేకుండా కన్నం పెట్టని కట్టబెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో. మేనల్లుడైనా అల్లుడుగా చేసుకోవాలంటే ముడుపు చెల్లించాలి కదా. అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన ₹1,00,000 వాడికి ఇచ్చేద్దాం. అయినా మాట్లాడి చూడండి. వాడు నా చెల్లెల రక్తం పంతుకు పుట్టినవాడే, నా మాట కాదంటాడా? అయినా నీ తృప్తి కోసం ఓ మాట అడిగి చూస్తాను. కట్టుకోబోయేవాడు ఎలాంటి వాడు ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడిని కట్టుకుందామంటే కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదే, నడిచొస్తున్నాడు. ఎవరు? మీ బావా. అదిగో చూడవే, ఇటే వస్తున్నాడు. మధ్యలో మనకెందుకే పాయసంలో పట్టికలాగా, రండే పోదాం. ఏం వాణి
నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు? నిన్ను చూసి భయపడి. ఏ కసాయి వాళ్ళ కోడిని కూసానని చెప్పావా? నీ గురించి అంత చులకనగా మాట్లాడతానని ఎలా అనుకున్నావు బావా? కోడిని కూసానని నా మీద కోపం లేదు కదా? కోడిని కోసిన వాడు కసేవాడైతే తిన్నవాళ్ళు రాక్షసులు అవుతారు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా?